హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే చింతపండుతో తర్వాత వచ్చి పల్లీలు వేసి చారు చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. చింతపండు వచ్చి ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత వచ్చి ఒక 4 స్పూన్ల పల్లీలు వేయించుకున్నాను, దూరగా పొట్టు తీసి పెట్టుకున్నాను. అది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత వచ్చి ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఆనియన్ ఒకటి, కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెం వేసేసుకున్నాను మిక్సీ జార్లో. తర్వాత వచ్చి ధనియాల పొడి కొంచెము, ఇక్కడ హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పసుపు హాఫ్ స్పూన్ వేసి ఒకే కప్పులో పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకుంటున్నాను. ఇది వచ్చి పసుపు హాఫ్ స్పూను, ధనియాలు హాఫ్ స్పూన్ వేసుకున్నాను కదా. జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు, 1 స్పూన్ జీలకర్ర. తర్వాత కారం వేసుకుందాం. కారం అయితే పులుపు తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను కారము. ఎందుకంటే చింతపండు కొంచెం పులుపు అనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేద్దామండి. మిక్సీ జార్లో వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇది ఇప్పుడు ఈ గిన్నెలోకి పోసేసుకుందాము. ఈ పేస్ట్ అంతా గిన్నెలోకి పోసేసుకొని జార్ అంతా కడిగేసేసి పోసుకునేద్దాము. చాలా బాగుంటుందండి రైస్ లేక్ అయితే, వేడి అన్నం లేకి. ఏదైనా నాన్ వెజ్ అంటే చికెన్ ఫ్రై లేక్ కానీ చికెన్ పకోడా లేక్ కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే మామూలుగా అయినా కూడా మనం వడియాలు కానీ అప్పడాలు పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ చారు. ఇది అమ్మమ్మల నాటి చారు, మా అమ్మమ్మ చేస్తుంది ఈ విధంగా. చాలా సూపర్గా ఉంటుందండి. పాతకాలం వంటలు చాలా బాగుంటాయి కదా. అప్పట్లో అయితే మనకు తెలిసే లేదా ఆ విలువ, ఇప్పుడైతే తెలుస్తున్నాయి అన్నమాట వంటలు. ఇప్పుడు వంటలకి అప్పుడు వంటలకి చాలా తేడా కదండి. అప్పుడైతే అన్ని నూరు చేస్తున్నారు కాబట్టి చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు వచ్చి ఇక్కడ చింతపండు అయితే అంతా పిసికేసుకొని నీళ్ళు వేసేసుకుంటున్నానండి. గుజ్జు తీసేసుకుంటున్నాను బాగా. చింతపండులో నీళ్ళు పోసేసుకుందాం, ఇట్లా కలిపేసుకునేసి. అప్పట్లో వంటలు చాలా బాగుండేటివన్నీ నూరు చేస్తున్నారు కాబట్టి సూపర్ టేస్ట్. మా అమ్మమ్మ చేస్తుంటే అద్భుతంగా ఉండేదండి ఈ చారు. వేడి అన్నము చారు చేస్తే చాలా, అసలు ఏం లేకుండా కూడా అన్నంలోకి సూపర్గా ఉండి ఒట్టి రసము అన్నమే తినేస్తా ఉంటామండి చారుతో. రసం అన్న చారు అన్న ఒకటండి. ఒక్కొక్కసారి ఒక ఏరియాలో అట్లా పిలుస్తారు. తర్వాత ఆ చింతపండు అంతా పిసికి పోసేసుకున్న తర్వాత కొంచెము బెల్లం వేసుకున్నాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది బెల్లం వేస్తే, అందువల్ల అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం చిటపటమంటే బాగుంటాయండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నాను. పోపుకి వేసేసుకుంటున్నానండి ఇవన్నీ. ఇవి ఆనియన్స్ కూడా దోరగా ఎగితే చాలు, ఎక్కువ ఎగబడలేదు. ఈ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే చాలండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇంతగా చెప్తున్నానంటే ఎంత బాగుంటుందో మీరు అర్థం చేసుకోండి. చాలా బాగుంటుంది చారు. ఒకసారి ట్రై చేసి మళ్ళీ కూడా చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం వేగేసిన తర్వాత దోరగా ఇప్పుడు ఈ రసం ఎత్తి పోసేసుకొనేసి ఉడకనిద్దామండి బాగా. ఈ ఉడికేది వీడియో నాకు కట్ అయిందండి. ఇది బాగా తెరలాలన్నమాట రసము. తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకుంటున్నాను, తగినన్ని, అంటే పులుపుకు తగ్గట్టు కారంకు తగ్గట్టు నీళ్ళు కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం ఈ స్టేజ్లోనే కారము, పులుపు అన్నీ సరిపోయాయి లేదా, ఉప్పు సరిపోయలేదు చూసుకోవాలి మనము. చూసుకునేసి ఏదైనా తక్కువ ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. ఇది తెరలి వీడియో కట్ అయిందండి, అందువల్ల చూపించలేకపోయాను. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ చారు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.